స్వామీజీ ఎవరో కరెక్ట్ గానే చెప్పినట్టున్నారు. అదేం లేదు బాబాయ్, ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఏవో ఒక ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. వాళ్ళేదో గెస్ చేసి చెప్తారు, కొన్ని మనకు కనెక్ట్ అయితే వాళ్ళేదో గొప్పవాళ్ళు అనుకుంటాం. దట్స్ ఆల్. అయినా బాబాయ్, రాసి పెట్టుంటే తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. మొన్న యాక్సిడెంట్ జరిగింది, పోవాలని రాసి పెట్టుంటే పోయేవాణ్ణి. లేదు కాబట్టే బతికాను. అయినా జరిగేవి జరక్క మానవు బాబాయ్, కాబట్టి ఇలాంటి వాటిని సీరియస్ గా తీసుకోకపోవడమే బెటర్. తప్పు. దేవుడు మనల్ని హెచ్చరించి సరైన ఉపాయం చెప్పి సరైన దారిలో నడిపించడానికి కొందరి ద్వారా మనకి సందేశాన్నిస్తాడు. అది మనమే అర్థం చేసుకోవాలి, వితండవాదం చేయకూడదు. నా ఉద్దేశం మీ నమ్మకాల్ని వ్యతిరేకించాలని కాదు పెద్దమ్మా, వీటి కోసం తను టైం వేస్ట్ చేస్తుందని. రుద్ర, గంగ తన లక్ష్యాన్ని నీ ఆశయాన్ని నిర్లక్ష్యం చేయదురా. అయినా తన భయం పోవడానికి, ఇంకా మన కుటుంబానికి మంచి జరుగుతుందంటే ఆ హోమం జరిపించేద్దాం. సరే పెదనాన్న, మీ ఇష్టం. శకుంతల, మన కులగురువు గారిని సంప్రదించి ఈ హోమం ఎప్పుడు ఎక్కడ జరిపించాలో ఆ ఏర్పాట్లు చేయి. అలాగేనండి, గురువుగారితో నేను మాట్లాడతాను. ఒకటి కాదు, 100 హోమాలు జరిపించిన ఈ కుటుంబాన్ని నా నుంచి ఎవ్వరూ కాపాడలేరు.